హాయ్. బిగ్ బాస్ 8 ప్రోమో చూసారా? అవును. ఎలా అనిపించింది? బాగుందన్న, నిజంగా బాగుందన్న. అంటే బాగుందన్న, నిజంగా అంటే కొత్తగా అనిపించింది. అంటే కమెడియన్ సత్య ఒక రూమ్లోకి ఎంటర్ అయ్యి దొంగతనం ఇస్తుంటాడు. నాకు బాగా అనిపించింది. మేడం క్యూర్ ఉంటుంది, మేడం క్యూర్ బొమ్మ చూసి మోనాలిస్తా అంటుంది. అమ్మ ఎడ దొరికిన సరుకు రాయ అని వీళ్ళకి వచ్చింది. అది అల్లావతి అద్భుత తిమ్మ లైక్ మన నాగార్జున ఇంటికి రావడం కానీ, కత్తి చూపించి టిప్పు సుల్తాన్ కత్తి అనడం కానీ చాలా బాగుంది. ఇక్కడ దీంట్లో ఎంటర్టైన్మెంట్ పక్కా లిమిట్లెస్ అని అన్నాడు, అది చాలా బాగుంది. ఒక్కసారి కమెంట్ అయితే లిమిట్లెస్ అనే డైలాగ్ కూడా చాలా బాగా అనిపించింది. సో నాగార్జున అసలు నిజంగా అల్లావతి అద్భుత తిమ్మలా కనిపించింది. అంటే అది అయితే ఏదో చూపించారు, అది కూడా పొగలాగా చూపించారు అనమాట. ఇది ఈసారి ఏదో మాయా మంత్రం అన్న ఫీలింగ్ వెళ్తుంది. ఈసారి ఏదో కానీ ఏం చేస్తారో తెలియదు కానీ అయ్యా ఏదో పక్కన ప్లాన్ చేసిన ఫీలింగ్ వెళ్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నేనైతే ఈగలు వేడిస్తున్నా ఏదో పక్కన ప్లాన్ చేసినట్టు కనిపిస్తున్నాను. ప్రోమో చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? సీజన్ ఇంట్రెస్టింగ్ అనిపించేలా ఉంది ప్రోమో. నిజంగా అసలు నాగార్జున అంతా గెటప్ రావడం అంటే నాకు కూడా అనిపించింది. ఈసారి కొత్తగా ఉంది, కొత్త ఫీలింగ్ ఉంది. సో మీరు చూడండి లాస్ట్ బిగ్ బాస్ చాలా బిగ్ బాస్ వస్తుంది తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ. సో రెండు బిగ్ బాస్, ఒకటే బిగ్ బాస్ కానీ 2 హౌసెస్ ఉంటాయి. సో ఈసారి కూడా మన తెలుగులో కూడా 2 హౌసెస్ వస్తున్న టాక్ వినిపిస్తుంది. మనకు ప్రోమో చూసాం, లైక్ ఒక ఆయన లీక్ చేశాడు. సో 2 హౌసెస్ ఉన్నట్టు చూద్దాం మరి ఏముంటుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోలు ప్రతిదీ కూడా ఏదో కూరగాయల మార్కెట్ అక్కడ ఓపెన్ చేశారు. ఒక సత్య మంచి ఆర్టిస్ట్ తో, మంచి కమెడియన్ సత్యతో ఓపెన్ చేశారు. జనం గట్టిగా ఉండబోతుందంటవా? 100% నిజంగా అసలు కమెడీ సత్యాన్ని వాడడం చాలా బాగుంది. అంటే బిగ్ బాస్ మీద అసలు చాలా చూసాను. లాస్ట్ టైం పల్లె ప్రశ్న ఆయన వచ్చి 30 లక్షలు దిగిపోయాడు, సార్ తీసుకుపోయాడు. సో ఆ తర్వాత కొద్దిగా నెగిటివ్ అయిపోయింది అది. సో బిగ్ బాస్ అంటే ఏంద్రా హీరో ఫిక్స్ వీళ్ళు ఏమంటారు కప్పు ఫిక్స్ అయిపోతుంది, మన ఎరుపు కానీ మనం ఫిక్స్ అయిపోయి కావాలన్నట్టు అనిపించేది. ఈసారి నాగార్జున ఏదో ప్లాన్ చేస్తున్నట్టు ఫీలింగ్ కలిగింది. చూపించిన ప్రోమోలు అయితే చాలా పక్కన ప్లాన్ చేస్తారు. ఆ చూపించే విధానం కానీ ఒకసారి కమిట్ అయితే ఈసారి లిమిట్లెస్ అన్న డైలాగ్ వాడడం కూడా చాలా బాగుంది. ఏదో పక్కబంది ప్లాన్ చేశారు మైక్ అన్న ఫీలింగ్ అయితే తెలిసి. ఇప్పుడు 8 లోకి కొంతమంది వెళ్తున్నారని బయట పుకార్లు పుడుతున్నారు కదా. అవును. సో నీకు ఆ పుకార్లో ఎవరైనా ఈమె వెళ్తారు